హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతను వెంట తెచ్చుకున్న నీళ్లు పూర్తిగా అయిపోయాయి. తాగటానికి గుక్కెడ నీరు కూడా దొరకని భయంకరమైన ఎడారిలో దారి తెన్ను తెలియక నడుస్తూనే ఉన్నాడు. ఈ ఎడారిలోనే తన జీవితం ముగిసిపోబోతుంది అని, రేపు ఉదయం చూసే అవకాశం లేదని దిగులు పడుతూ తను నిల్చున్న చోట్లోనే కూలిపోదామని అనుకునే సమయంలో దూరంగా ఒక గుడిసె లాంటిది కనిపించింది. ఆ గుడిసెను చూడగానే అతనికి ఇది నిజమా భ్రమా అని తేల్చుకోలేక, ఒకవేళ నిజమైతే అక్కడ తనకు నీరు దొరికే అవకాశం ఉందేమో అని భావించి చనిపోయే ముందు ఆఖరి ప్రయత్నం చేద్దామని అనుకుని బయలుదేరాడు. శక్తిని కూడగట్టుకుని తడపడుతున్న అడుగులతో ముందుకు నడుస్తూ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక బోరింగ్ కనిపించింది. దానిని చూడగానే తనకు ప్రాణాల మీద ఆశ కలిగింది. తను బ్రతికే అవకాశం ఉందని భావించి తన శక్తినంతా కూడా తీసుకొని బోరింగ్ కొట్టడం ప్రారంభించాడు. ఎంత కొట్టినా అందులో నుండి నీరు రావటం లేదు. మళ్ళీ నిరాశ. వంటిలో నుండి కొద్ది నీరు కూడా చెమట రూపంలో బయటకి పోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అప్పుడే ఆ పాకలో ఒక మూల నీటితో నిండిన ఒక సీసా కనిపించింది. గట్టిగా బిగించి ఉన్న సీసా మూతని విప్పి పైకెత్తి నీరు తాగుదామని అనుకుంటే ఆ సీసాకి ఒక కాగితం కట్టి దాని మీద ఇలా రాసి ఉంది: ఈ సీసాలో ఉన్న నీరు బోరింగ్ పంపులో వేసి బోరింగ్ కొడితే అప్పుడు నీరు బయటికి వస్తుంది. మీరు నీరు తాగిన తర్వాత మళ్ళీ ఈ సీసాను నీటితో నింపి యథాస్థానంలో పెట్టండి అని రాసి ఉంది. ఇది చదివిన అతనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. కాగితంలో ఉన్న దానిని నమ్మి నీటిని పంపులో పోయాలా లేదా ఆ సీసాలో ఉన్న నీటిని తాగాలా? ఎంత కొట్టినా బోరింగ్లో నుండి రాని నీరు సీసాలో నీటిని బోరింగ్లో పోస్తే వస్తుందా? ఉన్న ఈ కాస్త నీటిని బోరింగ్ పంపులో పోసిన తర్వాత నీరు రాకపోతే నా గతి ఏం కాను? నా చేతిలో ఉన్న నీటిని ఇప్పుడే తాగేస్తే కనీసం ఇంకో 2 రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. ఏం చేద్దాం అని కొంతసేపు ఆలోచించి ధైర్యం చేసి బోరింగ్ పంపులో నీళ్లు పోసి బోరింగ్ కొట్టడం మొదలుపెట్టాడు. బోరింగ్ కొట్టిన 1 నిమిషంలో పాతాళ గంగ ఆశ్చర్యకరంగా బయటకు తన్నుకొని వచ్చింది. అది చూసిన వ్యక్తి పట్టలేని ఆనందంతో కడుపు నిండా నీళ్లు తాగి సీసాను మళ్ళీ నీటితో నింపి యథాస్థానంలో పెట్టి తను తెచ్చుకున్న బాటిల్ నిండా నీళ్లు నింపుకుంటాడు. ఆ గుడిసెలో ఎడారికి సంబంధించిన మ్యాప్ కనిపిస్తే ఎటు వెళ్లాలో దారి తెలుసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మనకు గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నమ్మకంతో పాటు విచక్షణ ఎంతో ముఖ్యం. తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య ఎదురైంది కాబట్టే సీసాలో నీటిని బోరింగ్లో పోసి నీళ్లు తాగి మళ్ళీ సీసాను నీటితో నింపి యథాస్థానంలో పెట్టారు. ఒకవేళ అతను రిస్క్ తీసుకోవటం ఎందుకని ఆ సీసాలో నీళ్లు తాగేస్తే మహా అయితే కొన్ని గంటలు మాత్రమే బతుకుతాడు. తర్వాత తన పరిస్థితి. మనం ఎక్కడ ఏదైనా పొందాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. మనకు ప్రాణ సంకటమైన ఇష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ కథలోని వ్యక్తిలాగా తరకంతో కూడిన నమ్మకం చాలా ముఖ్యం. ఇక్కడ వ్యక్తి ఏ ధైర్యంతో తన దగ్గర ఉన్న సీసాలో నీళ్లు బోరింగ్ పంపులో పోశాడో మీరు చెప్పగలరా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.